బ్రేకింగ్ న్యూస్ ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను విచారిస్తున్నారు సిఐడి అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు ముగిశాయి. ఆమెను కానూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో రెండో రోజు పిఎస్ఆర్ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి విచారణకు బ్రేక్ పడింది. పిఎస్ఆర్ కు వైద్య పరీక్షల్లో 185/103 బీపీ రావడంతో విచారణకు ఆయన ఆరోగ్యం సహకరించదని తేల్చారు వైద్యులు. అయితే పిఎస్ఆర్ ను నిన్న విచారణ చేయడం కుదరదని సిఐడి అధికారులు తేల్చారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా జైలుకు ఆంజనేయులను తరలించారు. ఈ రోజు ఆయన ఆరోగ్యం బాగానే ఉండటంతో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే సిఐడి విచారణకు హాజరయ్యారు. నిన్న అతని అనారోగ్య పరిస్థితుల వల్ల విచారణను మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కూడా విచారణ ప్రారంభించారు సిఐడి అధికారులు. అయితే ఈ విచారణలో కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఏ ప్రశ్నలు సంధించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే నిన్న విచారణ ముగియాల్సి ఉండగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల ఈ రోజు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు నటి జత్వానీ కేసుకు సంబంధించి కూడా సిఐడి అధికారులు కొద్దిసేపటినే విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు సంబంధించి దాదాపుగా 15 అంశాలకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని 3 రోజుల పాటు ప్రశ్నించాలని చెప్పి కూడా అధికారులు భావించారు. నిన్న అనారోగ్య సమస్యలతో కూడా ఆయన్ని సిఐడి అధికారులు ప్రశ్నించలేదు. ఈ రోజు మళ్ళీ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన హెల్త్ కండిషన్ అంటే బీపీ నార్మల్ గా ఉండటంతో కూడా కొద్దిసేపటి విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకు మెడికల్ టెస్టులు చేసిన తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి సిఐడి అధికారులు భావించారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కానూరు సిఐడి కార్యాలయానికి పోలీసులు తీసుకొచ్చారు. ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. అంశానికి సంబంధించి దాదాపుగా నటి జత్వానీ కేసులో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపించింది, ఎందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మీరు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ప్రత్యేక విమానం ఎందుకు పంపాల్సి వచ్చింది, అలాగే నటి జత్వానీ కేసులో ఇన్వాల్వ్ అవ్వమని మీకు ఎవరు చెప్పారు, ఎవరి డైరెక్షన్స్ ప్రకారం ఈ రకంగా వ్యవహరించారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అవడంతో పాటు మీ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన నిధుల నుంచి ఎందుకు స్పెషల్ ఫ్లైట్ కి సంబంధించి నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది, స్పెషల్ ఫ్లైట్ నిధులు మంజూరు చేయమని మీకు ఎవరు ఆదేశాలు జారీ చేసి, అసలు నటి జత్వానీ కేసుని మీరు టేకప్ చేయడానికి గల కారణాలు ఏంటి, మీకు ఎవరి డైరెక్షన్ లో మీరు దీన్ని చేశారు అనే దానికి సంబంధించి కూడా సిఐడి అధికారులు ఆయన్ని ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంకాలం 5 గంటల వరకు ఆయన ప్రశ్నించి ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ సబ్ జైలుకు తరలిస్తారు. అక్కడి నుంచి రేపు ఉదయం మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించి రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగిస్తారు. అయితే నిన్న విచారణ చేయలేదు కాబట్టి 3వ రోజు విచారణకు సంబంధించి పోలీసులు ఇవాళ రేపట్లోనే విచారణ పూర్తి చేస్తారా, లేకపోతే మరొకసారి విచారణ చేసేందుకు కూడా సిఐడి న్యాయస్థానంలో కోరతారనే దానికి సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ అయితే శివ, ఇప్పటికే చూస్తున్నాం నటి జత్వానీ అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా కూడా పోరాటం వస్తుంది, తమకు న్యాయం కావాలంటూ కూడా. అయితే ఈ నేపథ్యంలో ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఏమన్నా ఆధారాలు ఇప్పటి వరకు ఆ సిఐడి అయితే కలెక్ట్ చేసిందా? వాటి ఆధారంగా కూడా ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉందా వాటిని ఆంజనేయుల ముందు పెట్టి? ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసులో మాజీ సంబంధించిన ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ విషయాలు కొన్ని ఉన్నారో ఆయన దాదాపుగా అప్రూవర్ గా మారి దీనికి సంబంధించిన 8 పేజీల స్టేట్మెంట్ ని సిఐడికి ఇవ్వడం జరిగింది. ఆ కేసులో అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇన్వాల్వ్ అవడానికి గల కారణాలు ఏంటి, ఎవరి డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యాము, ఎవరి సూచనతో ఈ కేసును టేక్అవుట్ చేశాము, ఎవరి డైరెక్షన్ లో ఇదంతా చేశామనే దానికి సంబంధించి 8 పేజీల స్టేట్మెంట్ ని విషయాలు గున్ని సిఐడి అధికారులకు ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని కూడా ఖచ్చితంగా ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన మొన్న సిఐడికి సంబంధించిన అరెస్ట్ చేసిన సమయంలో న్యాయమూర్తి ఎదుట ఇదే అంశాన్ని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పడం జరిగింది. విశాల గుందనే ఐపీఎస్ అధికారి పోలీసులకు అంటే సిఐడికి సంబంధించి అప్రూవర్ గా మారి అతని చేత బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ లో నన్ను ఇన్వాల్వ్ చేస్తారు, తన పాత్ర ఎక్కడలేదని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా విశాల గుంది ఇచ్చిన స్టేట్మెంట్ ని, అలాగే ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ని గతంలోని పోలీసులు ఏవన్గా ఉన్న కుక్కల విద్యాసాగర్ ని కూడా విచారించారు కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ బేరేజ్ వేసుకుని ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని దానికి రిలేటెడ్ గా ప్రశ్నల పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల
రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు నటి జత్వాని కేసుకు సంబంధించి ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి విచారణ అయితే ప్రారంభమైంది. అయితే రెండో రోజు ఆయన విచారణ కొనసాగుతుంది. నిన్న అతని అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా విచారణను అయితే ఆపేయవలసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ ప్రారంభించారు. పలు కీలక ఆధారాలను కూడా ముందు పెట్టి అటు సిఐడి అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఆంజనేయులు విచారణ అనంతరం ఇంకా ఎవరైనా నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉందా, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనేది కూడా వేచి